రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక నీరవ చక్రవర్తి వచ్చాడు. నీరవ్ కాదు, నీరవ చక్రవర్తి అంటే ఏమి తెలియ, అసలు ఏమి సాధించలేనటువంటి వాడు అని అర్థం అనమాట. ఈయన వచ్చి ఏం చేశాడంటే 10th షెడ్యూల్లో ఉండే మన నిధులన్నీ కూడా, అంటే అన్నిటికి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ మరొకటి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి, అటు 10th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వమని చెప్పినా కూడా ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈయన పారిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏముంది, ఏమీ లేదు, బస్సులో కూర్చున్నాడు. సరే, అట్లా సంస్థలన్నీ నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమీ రాలేదు. అందులో మరొకటి ఏంటంటే 10th షెడ్యూల్లో ఉంది తెలుగు అకాడమీ ఒకటి. ఈ తెలుగు అకాడమీకి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన కొనసాగింది. ఆ టైంలో ఈ తెలుగు అకాడమీని కూడా పక్కన పడేశారు. ఎందుకంటే ఆయనకు భాష మీద ప్రేమ లేదు, మరో దాని మీద ప్రేమ లేదు. అందువల్ల ఆయన ప్రజల మీదే లేదు, ఇంకా వీటి మీద ఎట్లా ఉంటుంది. ఈ తెలుగు అకాడమీని పక్కన పడేస్తే ఎంత గొప్ప సంస్థ అంటే, ఇది ఎప్పుడో 1966లో పివి నరసింహారావు గారు తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు సంస్కృతి, తెలుగు భాష అలాగే పూర్వ కవులు, ఆధునిక కవులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక రచనలను ప్రింటింగ్ చేసి ప్రజలకు అందించడం జరిగింది. నిజంగానే భాషా ప్రియులందరికీ కూడా తెలుగు అకాడమీ అనేది చాలా గొప్ప సంస్థగా రూపొందింది. తర్వాత ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ప్రింట్ చేసి వారికి సకాలంలో అందజేయడం, తక్కువ రేట్లకి అందజేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. నాణ్యమైనటువంటి పేజీలతోనూ, చక్కగా ముద్రా రాక్షసాలు లేకుండా మంచి సబ్జెక్ట్తోనూ ఈ విధంగా సకాలంలో స్కూల్స్ కాలేజీలు తెరిచేసరికి ఇవ్వటం ఈ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఆ విధంగా 2014లో మనకి తెలుగు అకాడమీ రాలేదు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ తెలుగు అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్గా వేశారు. దానికి అప్పటి వరకు కూడా మినిస్టర్ ఉండేది, కానీ ఆ మినిస్టర్ కూడా కాకుండా మొత్తం చైర్పర్సన్కే బాధ్యతలు ఒప్పజెప్పి మరి ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో చైర్పర్సన్ ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా. నిజంగానే వైఎస్ జగన్ గారు దీనికోసం చేసిన కృషి, తెలుగు అకాడమీని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. దీని రిజిస్ట్రేషన్ కూడా 16/6/2020 జిఓఎస్ నంబర్ 21 ఇది జారీ చేసి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం ఇక్కడ. అప్పటికి ఇంకా తెలుగు, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ అక్కడే ఉండిపోయింది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఫండ్స్ కానీ సిబ్బంది కానీ రాలేదు. దానికోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందంటే, ఇక నిర్విరామ కృషి చేసింది. బాధ్యతలన్నీ నాకు ఒప్పజెప్పడం జరిగింది. దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సార్లు లెటర్ రాసినా కూడా ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఫండ్స్ అన్ని కూడా అక్కడే ఉండిపోయినాయి, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా. అప్పుడు మేము కోర్టు ద్వారా, ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చి లాయర్లను నియమించి మాకు మరి సహాయం చేస్తే ఫండ్స్ దాదాపు 150 కోట్ల పైన మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి సాధించగలిగాము. వచ్చిన తర్వాత సిబ్బంది వచ్చారు, ఫండ్స్ వచ్చినాయి. తెలుగు అకాడమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరుపతి ప్రధాన కేంద్రంగా అకాడమీ స్టార్ట్ అయింది. దాదాపుగా 30 నుంచి 60 కోట్ల రూపాయల పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రింట్ చేయడం జరిగింది. అంటే మూలధనాన్ని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చైర్పర్సన్ గా నేను, రామకృష్ణ గారు ఐఆర్ఎస్ వారు డైరెక్టర్ గా, ఇద్దరు పర్యవేక్షణలో తెలుగు అకాడమీ ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిందంటే, ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేశాము. సకాలానికి చాలా తక్కువ రేటుకే స్టూడెంట్స్ కి మేము అందించగలిగాం. మంచి పేరు వచ్చింది కనుకనే ఈ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని ఇంత చిన్న రిమార్క్ కూడా మా మీద చూపించలేకపోయారు.
కానీ 2024 ఈ తెలుగుదేశం తెగులు నిజంగా తెలుగుదేశం కాదు, అది ఒక తెగులు దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక అందులో ఇంకెవరు మహామేధావి, ఇంకెందుకు ఆయన స్టాన్ఫర్డ్ మేధావి కదా, ఆయన ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎంత తగలబడాలో తెలుగు భాష గాని, సంస్కృతి గాని, విద్యా విధానం గాని ఈ రోజు మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా నిజంగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అందులో తెలుగు అకాడమీని ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నారంటే వీళ్ళంతా ఎవరినో విల్సన్ ఎవరినో వేశారు ఇప్పుడు కొత్తగా, అలాగే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఏ విధంగా తెలుగు అకాడమీ నిధులను లూటీ చేయాలో ఆ విధంగా చేయడం ప్రారంభించారు. అన్నిటినీ మించి కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. దీంట్లో పారదర్శకంగా ఆ రోజు తెలుగు అకాడమీ నిర్వహించింది. అందులో VGS అనేటువంటి ఒక సంస్థ వాళ్ళకు అర్హత లేకపోయినా కూడా అనేక సార్లు వాళ్ళు టెండర్కి అటెండ్ అవ్వటం, మేము 3 సార్లు వాళ్ళని రిజెక్ట్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఈ లోకేష్ తో కుమ్మక్కయి ఈ VGS విక్రమ్ అనేటువంటి సంస్థలు వాళ్ళతో కుమ్మక్కయి, ఎందుకంటే ఈ టెండర్ ప్రక్రియనే దానికి ఉన్న రూల్స్ ని మార్చేశారు. మేము ఉన్నప్పుడు అప్పుడు గతంలో ఎందుకంటే విద్యార్థులకు చాలా తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో పేజీకి 20 పైసలు మాత్రమే మేము పెట్టడం జరిగింది ప్రింటర్స్ కి, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. అందువల్ల విద్యార్థికి తక్కువ ధరకు అందించడానికి వీలైంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకోండి సిలబస్ మార్చారు. సిలబస్ మారినటువంటి పుస్తకాలను వీళ్ళు ఈ VGS విక్రమ్ అనేటువంటి వాళ్ళు లోకేష్ తో మాట్లాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ టెండర్ లో పాల్గొని తీసుకున్నారు. అంతకు ముందే లాస్ట్ ఇయర్ వీళ్ళ మీద ఏదో ఒక నేరారోపణ వచ్చినప్పుడు వీళ్ళని అసలు టెండర్ లో రానికుండా చెయ్యాలి కదా ప్రభుత్వం, కాకుండా టెండర్ లో ఉండే రూల్స్ ను కూడా మార్చి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది కదా, అంటే ఎంతగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఎంతగా చేయగలిపాడో వీళ్ళతో అని. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఈ PDF అంటే సిలబస్ అనేది PDF లో ఉంటుంది, ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటిది. ఈ PDF ని ప్రింటర్స్ కి ఇస్తారు సహజంగానే పుస్తకాలు ప్రింట్ చేయడానికి. అలాంటిది తీసుకెళ్లి వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకు అమ్మేశారు. వాళ్ళు 10 కోట్ల రుణం తీసుకున్నారు. ఇంకా లోకేష్కి ఎంత ముట్టినాయో మనకు అది అర్థమే కావట్లేదు, భారీగా ముట్టే ఉంటాయి. అంటే మన ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు తక్కువ ధరతో కొనుక్కునేటువంటి పుస్తకాల్ని పేజీ 20 పైసల నుంచి 30 పైసలకు పెంచారు. పెంచడమే కాకుండా టెండర్ రూల్స్ అన్ని మార్చేశారు. మార్చడమే కాదు వీళ్ళ ద్వారా భారీగా ప్రైవేట్ కాలేజీలకి ఈ PDFను అమ్ముకోవటం జరిగింది. దానివల్ల తెలుగు అకాడమీ నష్టపోవటం జరిగింది. అంతేకాదు ఇంకా చాలా దారుణాలు తెలుగు అకాడమీలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బుక్ కూడా తెలుగు అకాడమీకి ఒప్పచెప్పింది. మా గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అస్సలు ఒక్క పుస్తకం కూడా మాకు ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రింట్ చేసి చక్కగా వాళ్ళు విద్యార్థులకు అందించారు. అంటే తెలుగు అకాడమీ మీద భారం పడకూడదని ప్రభుత్వం ఎప్పుడు కూడా మా మీద భారం పెట్టకపోగా ఇంకా ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మూల నిధులను కూడా మేము పెంచుకోవటం జరిగింది, అసలు ఖర్చు పెట్టకుండా జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వం అసలు తెలుగు అకాడమీ నిధులన్నీ కూడా ఖర్చు చేసే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పుస్తకాలను కూడా తెలుగు అకాడమీకి ఒప్పజెప్పి ఇప్పటికి దాదాపుగా వీళ్ళు ఇవ్వాల్సింది 50 కోట్లు అనుకుంటాను. ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 కోట్లు ఇవ్వాలి. 50 కోట్లు తెలుగు అకాడమీకి చెల్లించాల్సింది ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఎంత ఇక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అంటే తెలుగు అకాడమీ ఫండ్స్ లోంచి ఖర్చు అయిపోతాయి. ఈ విధంగా ఏదో అన్నట్టుగా మోసెమ్మ మూయ పెడితే మాసెమ్మ మాయం చేసినట్టు తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా మేము కష్టపడి మా ప్రభుత్వం మేము ఈ విధంగా చేస్తే ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా ఈ అవినీతి పరులకి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దోపిడీ వర్గాలకి వీళ్ళందరికీ
కూడా కొంత వాటాలు ఇస్తూ, అసలు మెయిన్ దోపిడీదారులు ఇద్దరున్నారు కదా, చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కూడా ఈ వ్యవస్థను, ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగు అకాడమీని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నువ్వు తీసుకొచ్చావా తెలుగు అకాడమీ? నీ టైంలో అసలు తెలుగు అకాడమీయే వద్దన్నావు. తెలుగు భాష మీద నీకు ఎందుకంటే నీ కొడుక్కి రాదు, నీకు రాదు తెలుగు మాట్లాడటం అనేది. అట్లాంటిది తెలుగు అకాడమీని మేం కష్టపడి తీసుకొచ్చి ఫండ్స్ ఏమైనా నువ్వు సాధించి పెట్టావా? లేదు కదా. మా ప్రభుత్వంలో మేము మరి కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ మీద కొట్లాడి ఆ తెలుగు అకాడమీ ఫండ్స్ అన్ని కూడా మా భాగానికి రావాల్సినవి మేము తీసుకొచ్చాం. మా సిబ్బందిని తీసుకొచ్చాము. చక్కగా నీట్గా ఉన్న 5 సంవత్సరాలు కూడా చక్కగా జరుగుతూ వచ్చింది. స్టూడెంట్స్కి తక్కువ ధరకే పుస్తకాలు అందుతూ వచ్చినాయి. ఈరోజు ఎక్కువ ధర పెంచేసి ప్రైవేట్ కాలేజీలకు మేలు చేయడం కోసం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్ నాయకత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ సంస్థ అంతా కూడా పరమ దరిద్రంగా చేస్తా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు ఈ పైరసీ, అదే ఇప్పుడే చెప్పాను కదా, ఈ పీడిఎఫ్ని లీక్ చేసి వాళ్ళకు అమ్మేసి, మరి ఆ ప్రైవేటు సంస్థలకు అమ్మేసి వీళ్ళు డబ్బు చేసుకునేటువంటి ప్రక్రియ దీన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఒక్కటే ఇక్కడ ఇలాంటి పైరసీ వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. వాళ్ళకి జీవిత కాలం కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అనర్హత వేటు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ వేటు పడలేదు. పడకపోగా ఇంకా పెట్టినటువంటి కేసు, తెలుగు అకాడమీ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు. పైగా పోలీసులు ఒత్తిడట. ఏంటి కేసు? పోలీసుల మీద ఒత్తిడి, పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి, మీరెవరు కూడా కేసు పెట్టొద్దు అని చెప్పి, అలా కేసు మూసేయాలి అని చెప్పి కోర్టులో కూడా పోలీసుల చేత పెట్టిస్తున్నారట. ఏది ఆ కేసు వద్దు అని. అంటే ఎవరు ఉన్నారు దీని వెనక? చాలా క్లియర్గా ఈ లోకేష్ అనేవాడు చదువు లేని, పనికిమాలిన పరమ చెత్త. అసలు అతనికి ఏ జ్ఞానం కూడా లేనటువంటి సొంట. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఒక వెధవ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత దరిద్రంగా తయారైపోతుందో ఈరోజు చూస్తున్నాం. నాడు నేడు స్కూల్స్ పరిస్థితి కొన్ని చోట్ల పూర్తి కావాల్సిన ఎంత కూడా అట్లా వాటిని మూలన పడేశారు. కాలేజీ కొన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే ఇంతవరకు దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం లేకుండా, పాపం బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. ఇంత దరిద్ర వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉందంటే ఎడ్యుకేషన్ అంతా మూలబడిపోయింది. మరొక 50 సంవత్సరాలు వెనకపోయింది వీళ్ళ వల్ల చెప్పాలి అంటే. అదే కాకుండా కేసు లేకుండా చేస్తున్నారంటేనే ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి ఉండాలి దేనికైనా సరే. ఏదన్నా చెయ్యాలి అంటే అకాడమీలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలన్నా సరే, వేరే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే, మేము ప్రతిదీ కూడా ఒక మీటింగ్, మాకు అప్పుడు శ్యామలరావు గారు ఉండేవారు ఎడ్యుకేషన్, మాకు ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మేము ప్రతిదీ కూడా ఆ మీటింగ్ ద్వారానే మేము నిర్ణయాలు తీసుకోవటం జరిగేది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా కొంతమంది ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా బంధువులు, స్నేహితులు, ఈ అవుట్ సోర్సింగ్ దీనికి సంబంధించిన పోస్టులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే వాళ్ళు నియమించుకుంటా ఉన్నారు. వాళ్ళకి లక్షల్లో వాళ్ళకి పేమెంట్స్ జరగాల్సి ఉంది. ఇలా ఒక్క సంస్థ నిలబెట్టడానికి మేము ఇంత కష్టపడి పైసా కూడబెట్టి దాన్ని నిలబెట్టి ఈ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మన రాష్ట్రం, అంతేకాకుండా మన సంస్కృతి, మన భాష, తెలుగు భాషకు ఒక పరిరక్షణగా తెలుగు అకాడమీ పనిచేస్తుంది అని ఒక ఒక సంకల్పంతో ఎంత కష్టపడి పనిచేసామో మాకు తెలుసు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆ రోజు, మాకు ఆఫీస్ లేదు. అయినా సరే మేము నిలబడి పనిచేసి మేము తెలుగు అకాడమీని సాధించి, ఫండ్స్ సాధించి దాన్ని ఉన్నత స్థితిలో మేము నిలబెడితే ఈ రోజు వచ్చి ఏదో ఈ చక్కగా అలుక్కున్న ఇంటిని పందికొక్కులను ఎలుకలు పాడు చేసినట్టుగా ఈ రోజు అబ్బా కొడుకులు ఇద్దరూ వచ్చి ఈ విధంగా ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసి పడేస్తా ఉన్నారు కదా. ఎంత సిగ్గు లేదా మీకు? ఎందుకు అసలు ఒక చదువుకునే స్టూడెంట్స్ కంటే పుస్తకాలను కూడా ఈ విధంగా పైరసీ చేయించాలా? చేసి దాని ద్వారా వచ్చి ఏదో ఆ డబ్బులు సంపాదించకపోతే ఏదో మీకు గడవదా? అసలు మీకేం అంత తిండి లేకుండా రోడ్డు మీద పడి ఏడుస్తా ఉన్నారా తండ్రి కొడుకులు? ఇంత అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి,
ప్రతి దాంట్లో అన్యాయమా? ప్రతిదీ తీసుకెళ్లి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడమేనా ఏమిటి? ఈరోజు ఆర్టీసీని కూడా చూస్తూ ఉన్నాం, ప్రైవేటు వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. ప్రతిదీ కూడా కాలేజీలను ప్రైవేట్, మెడికల్ కాలేజీలను ప్రైవేట్, అన్ని ప్రైవేట్. ఇంకే నువ్వెందుకు? అసలు నువ్వెందుకు ఇక్కడ ముఖ్యమంత్రి? అవసరమా ఈ రాష్ట్రానికి? నువ్వు సమర్థవంతంగా పరిపాలన చేయలేనని నువ్వు నిరూపించుకున్నావు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి పడేశావు. ప్రతిదీ కూడా ఎందుకు కొరగాకుండా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఎందుకు? దేనికోసం? ఏమైనా లా అండ్ ఆర్డర్ ఏమైనా సరిగ్గా ఉందా? లా అండ్ ఆర్డర్ చూస్తే అంత దరిద్రంగా ఉంది. పోలీసులను కుక్కలాగా తిప్పుకుంటా ఉన్నావు నీ చుట్టూరాన. ఎవరిని తనిరామంటే వాళ్ళని తన్ని వస్తున్నారు, ఎవరి మీద కేసులు పెట్టమంటే పెట్టి వస్తా ఉన్నారు. అందుకు తప్ప పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే పోలీస్ వ్యవస్థ కూడా చాలా లీస్ట్లో ఉందనేది మనం రిపోర్ట్ చూసాము, కేంద్ర రిపోర్ట్ కూడా. ఇట్లా బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బడ్జెట్ ఆమోదం లేకుండానే అనేక పథకాల కోసం అకాడమీ ఫండ్స్ ఈ చైర్మన్ తర్వాత డైరెక్టరు కలిసి ఒక లూటీ చేస్తా ఉన్నారు. దాని వెనక ఎవరున్నారంటే ఇప్పుడే చెప్పాను, లోకేష్ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళని వదిలేశాడు. ఆయనకు భారీగా ముడుపులు అందుతా ఉన్నాయి. నాకు తెలిసి ఇక వీళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి అకాడమీ లేకుండా పోతుందే అనేటువంటి ఒక ఆందోళన కూడా నాకు ఉంది. అకాడమీ అంటే ఎంత ప్రతిష్ట కలిగినటువంటిది, మీరు సాధించలేకపోయారు. మేము సాధించినటువంటి దాన్ని, మా ప్రభుత్వం సాధించిన దాన్ని మీరు ఈ విధంగా నిరుపయోగం ఒక దురుపయోగం చేస్తారా? మీరు సిగ్గుందా మీ తండ్రి కొడుకులకు? అసలు ఎంత నీచమైన మనుషులు మీరు! ఒక్కసారైనా ఆలోచించరా? మానవత్వం అనేది మీకు ఏ కోసైనా కూడా లేదా? అది ఉంటే ఇన్ని రకాలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్రమే అల్లకల్లోలంగా ఉంది ఈరోజు చూస్తే. అందువలన ఈరోజు అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి లేకుండానే వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంట, వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టి అకాడమీ ఫండ్స్ అంతా గాజేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అవసరమా? ఇట్లా చేసి ఏదో రకంగా కొన్ని కూడా విన్నాను నేను. ఏదో ఆయన చైర్మన్ ఎవరు వెల్సన్ అనుకుంటా, ఆయనకి ప్రైవేటుగా సన్మానాలు చేయడానికి కూడా అకాడమీ ఫండ్స్ వాడుతూ ఉన్నారు అని చెప్పి. అసలు దేన్ని ఏ పర్పస్ కోసం వాడాలో తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ సంస్థలో ప్రవేశపెట్టడమే పాలకులు చేస్తున్న తప్పు. పాలకుల యొక్క అవినీతికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు తెలుగు అకాడమీ నిధులు మరి నిరుపయోగం అయిపోతా ఉన్నాయి, దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను చైర్పర్సన్గా పనిచేశాను గనక నేను ఎన్నో రకాలుగా డబ్బును మేము కూడబెట్టాం. దానికి సొంత భవనం కట్టుకోవడానికి కూడా మేము డబ్బును కూడబెట్టుకున్నాం. మేము అంత జాగ్రత్తగా చేశాం. ప్రభుత్వం ఒక్క పైసా కూడా మా నుంచి అడగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేశారు. ఇంకా లీగల్గా మాకు లాయర్లు పెట్టారు, కొంత ఇచ్చారు మాకు. అంతే తప్ప ఏనాడు కూడా తెలుగు అకాడమీ జోలే రాలా. ఈ రోజు తెలుగు అకాడమీ ఉండే ఫండ్స్ మీద కన్నుబడ్డటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్, వీడికి ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు వీడు. నిజంగా బాధేస్తా ఉంది. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులు అనుకుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తా ఉంది. ఇలాంటి కొడుకును కన్నా నువ్వు ఒక పెద్ద తండ్రివా? చెప్పుకోవడానికి సిగ్గుపడాలా ఈ చంద్రబాబు నాయుడు కూడా. ఏమిటి అసలు మీరు చేస్తున్న వ్యవహారం? ఒక్క దాంట్లో కూడా అసలు ఒక పారదర్శకంగా అందించలేరా మీరు? ఒక్కటైనా సరే ఒక్క సంస్థనైనా గట్టిగా నిలబెట్టలేరా? అంత చేతగాని వాజమ్మలు, చవటలు, దద్దమ్మలు ఎందుకయ్యా? మీరు తొందరగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం అన్న బాగుపడుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి శుభ్రంగా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రం మళ్ళీ ఒక స్వర్ణయుగాన్ని ఆయన తీసుకురాగలరు. మీరున్నది ఎందుకంటే అప్పులు చేయటం, ప్రతి మంగళవారం అప్పులకు పోతారు. అలాగే ప్రతి వ్యవస్థలో ఉండే డబ్బులన్నీ కాజేస్తూ ఉంటారు. అప్పులు చేసినవని అంత సొంత జేబులో వేసుకుంటారు. ఇందుక మీ పరిపాలన? ఏ ప్రజలకి, ఏ రైతులకు కానీ ఎవరికైనా, ఏ ఒక్కళ్ళకైనా న్యాయం జరిగిందా మీ పరిపాలనలో? అందువలన ఇంత దరిద్ర పరిపాలన మీరు తప్ప ఇంకెవరు కూడా చేయలేరు. అది ఈరోజు చాలా బాధతో, ఆవేదనతో తెలుగు అకాడమీ ఫస్ట్ చెప్పాలంటే మేమే మొట్టమొదటి చైర్మన్గా నేనే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినాక మొదటి పేరు నాదే ఉంటుంది తిరుపతిలో. అక్కడ అట్లా రామకృష్ణ గారు, ఐఏఎస్, నేను ఇద్దరము ఒక సమిష్టి కృషితో దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాము.
ఆ రోజు శ్యామలరావు గారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సతీష్ చంద్ర గారు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు మాకు. అకాడమీని అంత గ్రాండ్గా నిలబెట్టి ఎంత పేరు, ప్రతి యూనివర్సిటీ కూడా మమ్మల్ని అభినందించింది ఆ రోజు. అంత మంచి పేరు తీసుకొచ్చిన అకాడమీని ఈరోజు పనికి మాలిన వ్యక్తులను అక్కడ పెట్టారు. దోపిడీ జరిగిపోతా ఉంది. అందువలన వాళ్ళని సరిగ్గా మీరు శిక్షించకపోతే ఈ పైరసీ చేసిన వాళ్ళని దీని మీద మళ్ళీ నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.